దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను అగుపడెను. ఈ భూమి మీద మనం బ్రతకడానికి ఎన్నో పాటలు పడతాం. మనకిష్టమున్నా లేకున్నా బ్రతకాలి కాబట్టి ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటూ 4 రాళ్లు వెనకేసుకోవాలన్న ప్రయత్నంలోనే ఉంటారు. అందరూ బ్రతకడానికి పడే పాటలలో నిమగ్నమై జీవితం గురించి, దాని పరమార్థం గురించి నిదానించి వివేచించే లేక ఆలోచించే ప్రయత్నం చేయకపోవడం వల్లనే జీవిత పరమార్థాన్ని తెలుసుకోలేక పుట్టడానికి చావుకి మధ్య ఉన్న జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో తెలియక అష్ట కష్టాలు పడుతున్నారు చాలా మంది. ఈ కష్టాలన్నిటికీ కారణం మనిషే. ఏదైనా తోటలో దేవుని ఆజ్ఞను పాటించక దానికి బదులు పొందిన శాప ఫలితమే మనకు ఈ పాటలు. దేవుడు శపించాడు కాబట్టి జీవితాంతం భరించాల్సిందే. అయితే మనం పడే ఈ పాటలకి ఉపశమనం మాత్రం దేవుని దగ్గర దొరుకుతుంది. ఈ భూమి మీద బ్రతికిన వాళ్లలో సొలొమోను కంటే ధనవంతుడు, జ్ఞానము కలిగిన వారు ఎవరూ లేరు. ఆయన తన అనుభవంతో జీవితాన్ని కాచి వడపోసిన విషయాలను గురించి వ్రాశాడు. ఆయన చాలా ధనవంతుడిగా ఉండి ఇళ్ళు, పొలాలు, వెండి, బంగారం ఇంకా ఎన్నో సంపాదించుకున్నాడు. తన కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు అంటున్నాడు ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో. ప్రతి ఒక్కరు చేసేది ఇదే. అన్ని సమకూర్చుకోవడం, వారి కన్నులు ఆశించినది సంపాదించుకోవడం, వారి హృదయాన్ని సంతోషపెట్టుకోవడమే జీవితంగా భావిస్తున్నారు. ఎంతో గొప్ప వైభవం అనుభవించిన సొలొమోను తాను జీవించిన జీవితాన్ని బట్టి సంతోషించినట్లు లేదని ఆయన వ్రాసిన ప్రసంగి గ్రంథాన్ని బట్టి అర్థమవుతుంది. గొప్పగా బ్రతకాలని అందరూ కోరుకుంటారు, కానీ గొప్పగా బ్రతకడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. అయితే గొప్పగా బ్రతికే జీవితంలో ఎలాంటి సంతోషం లేదని సొలొమోను ఎందుకు చెప్పాడో, ఆయన అనుభవాలు ఏమిటో ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆయన జీవించిన జీవితం వ్యర్థముగా అనిపించినది కాబట్టి సమస్తము వ్యర్థము అని పదే పదే వ్రాశాడు. ఆయన తన జీవితాన్ని గురించి, ఆయన చేసిన పనుల గురించి నిదానించి వివేచించి ఆలోచిస్తే ఆయన చేసిన పనులన్నీ వ్యర్థమైనవని ఆయనకు అర్థం కాలేదు. ఒక్కోసారి మనం చేసిన పనులను గురించి ఆలోచించినప్పుడు అయ్యో నేను అలా చేసి ఉండాల్సింది కాదు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ పని చేసినప్పుడు అనాలోచితంగా చేశామనే కదా అర్థం. నా ప్రియ సహోదర సహోదరి, దేవునితో లేకుండా మనం చేసే పనులన్నీ వ్యర్థమైపోతాయి. వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడటం కంటే దేవుడిచ్చిన వాటితో తృప్తిగా ఉండటమే జీవిత పరమార్థమని సొలొమోను చివరిగా తేల్చి చెప్పాడు. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యము అన్నాడు ప్రసంగి 2వ అధ్యాయం 25వ వచనంలో. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, దేవునితో ఉండి జీవించడం వలన సంతోషిద్దాము. అందుకు నీవు సిద్ధమా? శాశ్వతమైన ప్రేమతో క్రీస్తును ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి కృప తోడైండునుగాక. ఆమేన్.